ఆపరేషన్ సఫీద్ సాగర్ అనేది 1999లో కార్గిల్ వార్ జరిగింది కదా. ఆ వార్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని ఈ సిరీస్లో అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ కార్గిల్ వార్ మనం గెలవడానికి, వాటిని గెలిపించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన కృషి ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా ఈ సినిమాలో ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సి ఈ ఆపరేషన్ సఫీద్ సాగర్లో చాలా రూల్స్ ఉంటాయి. బట్ ఆ రూల్స్లో మెయిన్గా మన సిద్ధార్థ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక లీడ్ రోల్ ప్లే చేయడం జరిగింది. అతనితో పాటు ఇంకా కొత్త కొత్త వాళ్ళు, వాళ్ళ టీం, అంటే టీం లీడరు ఈ సిద్ధార్థ్, అండ్ సిద్ధార్థ్ ఒక టీం ఉంటుంది కదా, ఆ టీం వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఎయిర్ ఫోర్స్లో వీళ్ళు చేసిన ఖ్యాతి ఏదైతే ఉందో, ఆ కార్గిల్ యుద్ధాన్ని గెలిపించడం కోసం వీళ్ళు చేసిన ప్రయత్నాలు ఏవి ఉన్నాయో, వాటి అచీవ్మెంట్స్ ఏవి ఉన్నాయో అవన్నిటిని కూడా ఈ సిరీస్లో ప్రజెంట్ చేయడం జరిగింది. సింపుల్ స్టోరీ ఏంటంటే, కార్గిల్ వార్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏమైందంటే, మే 1999 ఆ టైంలో పాకిస్తాన్ ఏం చేస్తుందంటే, మన ట్రూప్స్ అన్నీ అప్పుడు కరెక్ట్గా మంచు అనేది చాలా ఎక్కువ కురిచే ఒక టైం అనమాట. ఆ టైంలో మన సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కొండ మీద నుంచి వచ్చేసి వేరే దగ్గర ఉంటారు, అంటే వాళ్ళు లీవ్లోకి వెళ్ళిపోతారు, అక్కడెక్కడ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వచ్చే టైంకు పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే, ఆ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని, ఆ కార్గిల్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ను వాళ్ళు ఆక్రమించేస్తారు. ఆక్రమించేసి ఆ గుడారాలు, అంటే మంచు ప్రాంతం కాబట్టి అక్కడ కొండపైన గుడారాలు ఉంటాయి కదా, ఆ గుడారాలలో ఆ పాకిస్తాన్ సోల్జర్లు వాళ్ళంతా భూమిని ఆక్రమించేస్తారు. మళ్ళా వీళ్ళు మంచు కురవడం ఆగిపోయిన తర్వాత మన సోల్జర్స్ వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు చూసేసరికి వాళ్ళు వచ్చి అటాక్ చేయడం అండ్ సోల్జర్స్ చనిపోవడం జరుగుతుంది. అప్పుడు కార్గిల్ వార్ అనేది అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ కొండ మీద ఆ కొండని ఆక్రమించుకున్న ఆ పాకిస్తాన్లో కూడా వాళ్ళు డైరెక్ట్ పాకిస్తాన్ సోల్జర్స్ కాకుండా వాళ్ళు ముజాహిద్దీన్ అనే ఒక వేరే ముసుగులో వచ్చి వాళ్ళు ఆక్రమించుకుంటారు అనమాట ఆ ప్లేస్ను. అప్పటికి వాజ్పేయి గారు మన ప్రధానమంత్రిగా ఉన్నారు. బట్ వీళ్ళు ఈ కొండ మీద ఈ ముజాహిద్దీన్స్ పాకిస్తాన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ కొండ మీద దాన్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్నారు, ఆ ప్లేస్లో ఉన్నారు. మన సోల్జర్స్ కింది నుంచి రావాలి, అంటే ఆ కొండ ఎక్కి రావాలి. కొండ ఎక్కినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు కొండ ఎక్కడానికి చాలా అలసిపోతారు కదా ఆటోమేటిక్గా. పైనకి ఏం ప్లస్ పాయింట్ అవుతుంది, వాడు పైన ఉన్నాడు అండ్ వీళ్ళు ఎక్కడ వస్తున్నారో తెలుసుకొని ఆ సోల్జర్స్ని లేపేస్తుంటారు అనమాట. ఇండియన్ ఆర్మీ అనేది అక్కడ గెలవలేని ఒక పొజిషన్ అనేది ఏర్పడుతుంది. అలాంటి టైంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని హెల్ప్ని తీసుకుంటుంది మెయిన్ ఆర్మీ. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మెయిన్ హెడ్ ఎవరైతే ఉన్నారో అతనే సిద్ధార్థ్. ఆ సిద్ధార్థ్ ఈ పైలట్స్, ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ మిగ్స్ అని, అంటే ఇప్పుడు ఈ పైలట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్పీడ్ వెళ్తాయి, ఎక్స్ట్రాడనరీ స్పీడ్తో ఉంటాయి. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఒక పర్సన్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ అతను కూడా డ్రైవ్ చేస్తాడు. ఈ సినిమాలో ముఖ్యంగా ఈ టోటల్ సిరీస్లో జస్ట్ 4 ఎపిసోడ్స్లో మాత్రమే సిద్ధార్థ్ ఉంటాడు. బట్ అతని ప్రజెన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా 6 ఎపిసోడ్స్లో బ్యూటిఫుల్గా కవర్ చేశారు. సో వీళ్ళందరూ ఈ ఎయిర్ ఫోర్స్ ద్వారా ఏం చేస్తారంటే, ఆ కొండ మీద ప్లేస్లో వీళ్ళు పాకిస్తాన్లో ఆక్రమించారని చెప్పినా కదా ముజాహిద్దీన్స్, వాళ్ళను అంతం చేయడం కోసం వీళ్ళు ఎయిర్ ఫోర్స్ ద్వారా, అంటే ఆ విమానాలు ఏవైతే ఉన్నాయో ఆ విమానాల ద్వారా వెళ్ళి ఆ ప్లేస్ మీద బాంబులు వేయడం అండ్ వాళ్ళని హతమార్చడం. దాని ద్వారా ఈ కింద ఉన్న మన సోల్జర్స్ ఏమవుతారో, అంటే ఫస్ట్ వాళ్ళు వెళ్ళి అటాక్ చేసి ఆ మెయిన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేసిన తర్వాత మన సోల్జర్స్ పైకి ఎక్కి దాన్ని ఆక్రమించుకోవడం ఈజీ అయిపోతుంది. అట్లా పాకిస్తాన్ వాళ్ళు 120 ప్లేసెస్, అంటే 120 స్థావరాలు అంటారు కదా, ఇప్పుడు ప్లేస్ అనేది చాలా వరకు ఆక్రమించుకుంటారు కాశ్మీర్లో. ఆ కాశ్మీర్లో ఆక్రమించుకున్న ప్లేస్ ఏదైతే ఉందో దానికి అన్నిటికీ ఒక స్టేషన్స్ లాగా, ఒక చిన్న స్టేషన్స్ లాగా ఉంటాయి. అట్లా 120 స్టేషన్స్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు పాకిస్తాన్లో. అండ్ అది పైన ఉంది. ఆ పైన ఉన్న ప్లేస్ని రీచ్ అవ్వడానికి సోల్జర్స్ కష్టమవుతుంది కాబట్టి ఎయిర్ ఫోర్స్ని ఇన్వాల్వ్ చేసి ఎయిర్ ఫోర్స్ ద్వారా బాంబింగ్స్ అవన్నీ చేయించి వాళ్ళు జస్ట్ బాంబింగ్స్ చేయడం అంటే ఏదో జస్ట్ వెళ్ళిపోయి ఆ బాంబింగ్ చేయడం అట్లా కాకుండా, మనకున్న ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ స్కిల్తో ఉన్న ఎక్విప్మెంట్.
దానిలో ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తూ అండ్ ఈ స్టోరీ మెయిన్గా ఇప్పుడు ఈ సోల్జర్స్ ఎవరైతే ఈ ఎయిర్ ఫోర్స్ నుంచి హెల్ప్ చేస్తున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మనుషులే, వాళ్ళేం రోబోట్స్ కాదు. అది మీకు ఏదైతే ఉందో ఆ పైలట్ ఏదైతే ఉందో అది చాలా స్పీడ్గా వెళ్తుంది అండ్ దాన్ని హ్యాండిల్ చేయడానికి చాలా ఎక్స్ట్రాడనరీ టెక్నిక్స్, చాలా బ్యూటిఫుల్ ట్రైనింగ్ అదంతా కూడా అవసరం. అప్పటికి వాళ్ళు ఒక సిద్ధంగా లేని ఒక పైలట్స్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ట్రైన్ చేసి వాళ్ళకున్న డిఫికల్టీస్ అన్నీ పరిశీలించి వాళ్ళు ఎట్లా ఈ ఆపరేషన్ని సక్సెస్ చేసిరు అండ్ కార్గిల్ యుద్ధాన్ని ఎట్లా వాళ్ళు ఎయిర్ ఫోర్స్ అనేది గెలిపించింది అనేది ఈ సినిమాలో ప్రజెంట్ చేస్తారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా నాకేమనిపించింది అంటే సిద్ధార్థ్ రోల్ చాలా చిన్న ఉన్నప్పటికి కూడా, అంటే ఒక చిన్నగా అంటే అతను వచ్చే సీన్స్ చాలా తక్కువ ఉన్నప్పటికి కూడా అతని ఇంపాక్ట్ అనేది టోటల్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ క్యారెక్టర్స్ అన్నీ ఇవి ఏవైతే ఈ ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చూపించిన మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అన్ని క్యారెక్టర్స్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ రియల్ స్టోరీ బేస్ చేసి తీసిన ఒక సినిమా అనమాట. అండ్ అప్పటికి కార్గిల్ వార్ ఓడిపోతున్న టైంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చి ఎట్లా వాళ్ళని గెలిపించింది అండ్ వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు పర్సన్స్, వాళ్ళు మనుషులే, వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న ఒక ఎమోషనల్ సిచ్యువేషన్స్ని కరెక్ట్గా ఈ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ఒక సైడు యుద్ధాన్ని చూపిస్తూ ఇంకొక సైడు వీళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించిన అండ్ వీళ్ళ మనస్తత్వాల్లో జరుగుతున్న ఒక సంఘర్షణ ఏదైతే ఉందో దాన్ని చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తూ ఈ సిరీస్లో చూపించడం జరిగింది. నాకైతే చూసినప్పుడు అయితే వెరీ బ్యూటిఫుల్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ 6 ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా నేను ఒకటే స్ట్రెచ్లో ఫినిష్ చేయగలిగిన. ఎక్కడ కూడా ఒక కామెడీ ఆస్పెక్ట్ అది కాకుండా జస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్లో వెళ్తుంటుంది సిరీస్ మొత్తం, ఒక ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్లోనే వెళ్తుంటుంది. అండ్ నాకైతే కొన్ని సీన్స్ గూస్ బంప్స్ అనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇప్పుడు ఈ విమానం ఏదైతే ఉందో అది విమానం కాదు, ఆ విమానం కాకుండా దానికి ఏదో పేరు ఉంటుంది. సో మనం ప్రస్తుతానికైతే వీడియోలో తెలుసుకోవడం కోసం విమానం అనే వర్డ్ యూజ్ చేద్దాం. ఆ విమానాలు కరెక్ట్గా జీపీఎస్ ట్రాకింగ్ కానీ ఆ బాంబు పేలడానికి జీపీఎస్ యుఎస్ వాళ్ళు ఎట్లా దాన్ని ఆపడానికి అడ్డుకోవడానికి ట్రై చేసిరు, వాటిని అధిగమించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఎట్లా పోటీ చేసింది అనేది ఈ సినిమాలో నాకైతే ఈ సిరీస్లో చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసారు. నాకైతే చూస్తున్నంతసేపు ఒక బ్యూటిఫుల్, అంటే మన ఇండియాలో జరుగుతున్న ఒక కార్గిల్ వార్ గురించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన గొప్ప పనులు అవన్నీ కాకుండా వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ని కూడా ప్రజెంట్ చేయడం అనేది ఎక్స్ట్రాడనరీ అనిపించింది. అండ్ అంత బ్యూటిఫుల్ ఎక్విప్మెంట్ లేకపోయినా కూడా ఆ యుద్ధాన్ని వీళ్ళు సాధించడం అనేది ఎక్స్ట్రాడనరీ థింగ్ అనమాట. అండ్ ఇది ఎప్పుడో జరిగి 100 ఏళ్ళు 200 ఏళ్ళు అవ్వలేదు, జస్ట్ 27 ఇయర్స్ అవుతుంది అంతే. 1999 మేలో జరిగిన ఒక సిచ్యువేషన్ని, ఒక వార్ని 2 నెలల 2 వీక్స్ ఎంతో జరిగింది. ఆ టైం పీరియడ్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన స్టోరీని ఈ సిరీస్లో ప్రజెంట్ చేసారు. వీలైతే మీరు కూడా చూడండి, మీకు నచ్చే అవకాశం అయితే చాలా ఉంది. నేను ఈ సిరీస్ని క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా ఈ స్టోరీ అవుట్లైన్ మాత్రమే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. దానివల్ల మీకు ఏమవుతుందంటే సింపుల్గా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఈ కార్గిల్ వార్ అంటే ఏంది, ఎందుకు జరిగిందని. ఈ పాకిస్తాన్లో వాళ్ళు కార్గిల్ వార్ ఇదంతా జరుగుతుంది కదా, ఆ పాకిస్తాన్ వాళ్ళేమో మేము కబ్జా చేయలేదు, అది ముజాహిద్దీన్స్ అని చెప్పడం, ఇలాంటిదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసారు. వీలైతే మీరు కూడా చూడండి, మీకు నచ్చే అవకాశం చాలా ఎక్కువ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.